హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'తడి ఆరని గుండె'. ఈ కథని రచించిన వారు ఝాన్సీ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, జానకిని కొడుకు కృష్ణ వృద్ధాశ్రమంలో వదిలి వెళ్ళాడు. జానకి చుట్టూ పరికించి చూసింది. అందరూ అపరిచితులే. ఆ అభద్రతలో స్వాంతన దొరికింది ఆమెకు. ఏళ్ల తరబడిగా దుఃఖంతో స్రవిస్తున్న గుండె గాయానికి కొంత ఊరట కలిగింది. తాను చేసిన పాపానికి ఆమె స్వచ్ఛందంగా కోరుకుంటున్న ప్రాయశ్చిత్తమది. ఇన్ని సంవత్సరాలుగా గుండెను పిండేస్తున్న బాధ నుండి జానకి మనసు తేలికపడింది. ఇన్నాళ్లకు తన పాప విమోచన వాంఛ నెరవేరింది. జానకి తన వారంటూ ఎవరూ లేని అశుభ్రంగా ఉన్న ఆ వృద్ధాశ్రమాన్ని చుట్టూ కలయచూసి మనశ్శాంతితో తృప్తిగా చిన్నగా నవ్వుకుంది. మనశ్శాంతితోనే ఆమె మంచం పైన అటు ఇటు అశాంతిగా కదిలింది. అదాటుగా మెలకువ వచ్చి తల విదిలించి అమాంతం మంచం మీద లేచి కూర్చుంది. ఇదంతా కల. జానకి కొన్నేళ్లుగా తరచూ ఇదే కల కంటుంది. తను జానీని వృద్ధాప్యంలో తెలియని చోట వదిలేసినట్టు, తనను తన కొడుకు కృష్ణ వృద్ధాప్యంలో అపరిచితుల మధ్య వదిలేసినట్టు 20 ఏళ్లుగా నీడలా వెంటాడుతున్న ఒక దృశ్యం జానకి కళ్ళ ముందు మళ్ళీ దృశ్యమాన్యమయ్యింది. ఆఖరిసారిగా కటకటాల గేటులో నుండి దీనంగా తన వైపే చూస్తున్న జాని జాలిచూపు. ఇంతకాలంగా కళ్ళు మూసినా తెరిచినా ఏ పని చేస్తున్నా తనను వెంటాడుతున్న దయనీయమైన చూపు. రంపంతో కోసినట్టుగా తన హృదయాన్ని కోసి రక్తస్రావులు చిందిస్తున్న ఆరుద్రమైన తడిచూపు. అపరాధ భావనతో జానకి హృదయం ముకుళించుకుపోయింది. మనసంతా కకలా వికలమైపోయింది. తను చేసింది ఎలాంటి పాపం కాదు. తన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఆమె భారమైన హృదయం 20 ఏళ్ల గతానికి తెరతీసింది. జానకి 10 ఏళ్ల వయసున్నప్పుడు ఆమె తల్లి, తమ్ముడు అర్జెంటు పని మీద పక్క ఊరి వెడుతూ అప్పటి పెంపుడు కుక్క టామీని మొదటిసారిగా తనకు అప్పగించారు. అప్పట్లో తనకు కుక్కలంటే అస్సలు పడేది కాదు. అప్పటి వరకు ఎప్పుడూ కనీసం టామీని చేతితో తాకి ఎరగదు. కుక్కల నల్లటి మూతులు, బయటకు వేలాడేసే చొంగ నాలుకలు తనకు నచ్చేవి కావు. ఆమెప్పుడు టామీ దగ్గరకు వెళ్ళకపోవటం గమనించిన తమ్ముడు ఊరెళుతూ ఆమెను 1కి 2 సార్లు హెచ్చరించి వెళ్ళాడు. అక్కా, అన్నం గిన్నె దూరం నుండి తోస్తే టామీ తినదు. గిన్నెను దాని ముందు పెట్టి ప్రేమగా తల నిమిరి తినమని చెబితే తింటుంది. తమ్ముడు అంతగా చెప్పినా తను 3 మీటర్ల దూరంలో నిలబడి కర్రతో అన్నం గిన్నెను టామీ దగ్గరికి తోసింది. టామీ ఒక నిరసన చూపు ఆమె మొహాన పారేసి ఏమీ పట్టనట్టు ఊరుకుంది. అది కనీసం అన్నం గిన్నె వంకైనా తల తిప్పి చూడలేదు. కడుపులో బాగా మాడితే అదే తింటుందిలేమ్మని జానకి ఊరుకుంది. ఉదయం 10ంటికి పెట్టిన పాలన్నంలో మధ్యాహ్నానికి తేమ ఆరిపోయిందే తప్ప 1 గంటైన టామీ అన్నం ముట్టుకోలేదు. జానకికి ఆకలి వేసింది. టామీ తినకుండా ఆమెకు తినాలనిపించలేదు. జానకి ఇక తప్పదని లేచి అన్నంలో మరికొన్ని పాలు పోసి కలిపి టామీ దగ్గరికి వెళ్ళి దాని తల వీపు తాకనట్లుగా నిమిరి తినమని నచ్చ చెప్పాక అప్పుడు టామీ తోక ఊపుకుంటూ తినేసింది. జానకి టామీ భోజనం అయ్యాక సబ్బుతోనూ డెటాల్తోనూ చేతులు ఎన్నిసార్లు కడుక్కుందో లెక్కలేదు. అయినా ఆ చేతితో ఆ రోజు అన్నం తినలేకపోయింది. అలాంటి జానకికి జీవితమంతా శునకంతో సావాసం తప్పనే లేదు. ఆమెకు 3 నాళ్ల ముచ్చటైన భర్తకి కుక్కలంటే ప్రాణం. నిత్యం ఇంట్లో ఏదో ఒక జాతి కుక్క ఉండేది. కుక్కలను ఆహారం వండి కుక్కర్ వేరుగా పెట్టిన, తన భర్తే స్వయంగా తోముకుని వండిన, కుక్కలను శ్రీవారే వాకింగ్కు తీసుకెళ్లిన జానకికి ఇంట్లో కుక్కలు చిరాగ్గా ఎప్పుడూ భారంగానే అనిపించేది. ఎప్పుడూ కుక్కలతో ఉండే వాళ్ళ ఇంటిని చూసి జానకి శునక ప్రేమికురాలని పొరబడిన ఆమె కజిన్ బ్రదర్ ఆమెకి పుట్టిన రోజున అప్పుడే పుట్టిన చిన్న స్నోబాల్ లాంటి తెల్లటి పొమేరియన్ పప్పీని జానీని బహుమతిగా కొనిచ్చాడు. బుజ్జికొండ తెల్లటి చిన్న దూది ఉండలా కనిపించేది. తాకితే వెన్న ముద్దలా మురిపించేది. కుక్కలంటే చిరాకు పడే జానకిని దాని మృదువైన వెచ్చటి స్పర్శతో మైమరిపించేది. జానకి బైక్ రైడ్ అంటే చాలా ఇష్టం. జానకి భర్త జానీని బైక్ ముందుండే పెట్రోల్ ట్యాంకు పైన కూర్చోబెట్టి రౌండ్లు వేసేవారు. దాని పట్టుకుచ్చు లాంటి తెల్లటి జుంపాలు గాలికి ఎగురుతుంటే జానీ ఎంతో అందంగా కనిపించేది. జానకి ఆల్బం నిండా జానీ చిత్రాలే. దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో భర్త పోయి ఒంటరిగా మిగిలిన జానకికి
జానీ క్రమంగా దగ్గరైంది. అప్పటి నుండి జానకికి జానీ పైన ఇష్టం మరింత పెరిగింది. జానీ జానకికి సెక్యూరిటీ గార్డ్లా ఉండేది. ఆమె దగ్గరికి ఎవరు వచ్చినా జానీ సహించేది కాదు. మహా పొసెసివ్గా జానకిని కంటికి రెప్పలా కాచేది. జానీ ఎప్పుడు సిటౌట్లో కూర్చుని ఏ ఒక్కరిని ఇంట్లోకి రాకుండా సునిశిత కాపలా కాచేది. దానికి బాగా పరిచయమున్న వారెవరైనా వచ్చినా వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు చేతిలో ఏ వస్తువు ఉన్నా ఊరుకునేది కాదు. జానకికి వాళ్ళ పక్కింటి ఉమతో మంచి స్నేహం. ఆవిడ తరచూ వస్తుండేది. జానకి చపాతీ కర్రతో చపాతీలు బాగా వస్తాయని కర్ర కోసం వచ్చి జానకి భయపడి తను ఖాళీ చేతులతో వెళ్ళి తను వెనకే జానకిని చపాతీ కర్ర తెచ్చి ఇమ్మనేది ఉమ. వృద్ధస్తమానం ఉమ జానకి ఇంట్లో ఉండి వంట సాయం చేసిన తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఖచ్చితంగా ఖాళీగా వెళ్లాల్సిందే. జానకి ఆఫీసులో మధు అనే కొలిక్ ఉండేవాడు. ఎప్పుడూ ఉత్సాహంగా లవ్లీగా ఉండేవాడు. జానకంటే అతనికి చాలా అభిమానం. అతని ప్రతి మాటలో చేష్టల్లో ఆ ఇష్టం కనబరిచేవాడు. జానకిపై ప్రేమను మొత్తం కుటుంబంపై కనపరిచేవాడు. పుట్టుకకు బ్రాహ్మణుడే అయినా జానకి వండే చికెన్ కర్రీ అంటే అతనికి మహా ఇష్టం. ప్రతి ఆదివారం చికెన్తో భోజనం కోసమే జానకి ఇంటికి వచ్చేవాడు. జానకి చికెన్ కోసమే మా ఇంటికి వస్తున్నారా అంటే తడబడి కాదు మీకోసం అనేవాడు కంగారుగా. జానకి కోపంగా చూస్తే జస్ట్ కిడ్డింగ్ అంటూ సరదాగా నవ్వేసేవాడు. అతను సునకప్రియుడు. కుక్కలను మాలిమ చేసుకోవటంలో మహాదిట్ట. జానీని తన ప్రేమతో సునాయాసంగా లొంగ తీసుకున్నాడు. అతను వచ్చినప్పుడల్లా జానీ తోకాడిస్తూ అతని దగ్గరకు వెళ్ళటం, అతని ఎత్తుకుని ముద్దు పెట్టుకోవటం షరామామూలైంది. ప్రతి ఏడులాగే ఆ సంవత్సరము మధు అలవాటుగా హోలీ రోజున జానకిని రంగుల్లో ముంచెత్తటానికి, మొహానికి గులేర్ రాయటానికి వచ్చాడు. మధు జానకిని ఒడిసి పట్టుకుని మొహానికి రంగు పులవబోయాడు. ఊహించని విధంగా జానీ ఎగిరి వాళ్ళిద్దరి మధ్యకు దూకి అతని వైపు పళ్ళు నూరుతూ అరుస్తూ చూస్తూ దాని ఉగ్ర నరసింహావతారం చూపించింది. మధు హడలిపోయి జానకిని వదిలేశాడు. 25 సంవత్సరాలుగా హోలీ రోజున మీకు రంగులు పూసే అపురూపమైన అవకాశాన్ని ఇప్పుడు వచ్చిన జానీ చెడగొట్టింది. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటే ఇదేనేమో అంటూ వాపోయాడు. జానకి కిలకిలా నవ్వి జానీని గుండెలకు హత్తుకుంది. అప్పటి నుండి జానకికి జానీ పైన ప్రేమ రెట్టింపయింది. మధు జానీగాడు నాకు మొగుడిలా తయారయ్యాడు అంటూ హాస్యమాడేవాడు. అలా జానకిని తన తండ్రిలా, అన్నలా, భర్తలా, మిత్రునిలా కాచే జానీని జానకి ఒక దురదృష్ట సందర్భంలో అమానవీయంగా అనాథను చేసి నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళిపోయింది. అది జానకికి తొలిసారి అమెరికా వెళ్ళే అవకాశం వచ్చిన సందర్భం. అకస్మాత్తుగా ముందస్తు నోటీసు లేకుండా, ఎక్కువ వ్యవధి ఇవ్వకుండా అమెరికా ప్రయాణం చేయాల్సి వచ్చింది. ప్రయాణానికి టికెట్లు బుక్ అయ్యాయి. నయాగారా జలపాతాలతో మమేకమవ్వాలని, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఆలింగనం చేసుకోవాలని, మేడమ్ టుసాడ్స్లో రాయల్ వాక్స్ మోడల్స్తో ఫోటోలు తీసుకోవాలని ఎంతో కాలంగా జానకి కలలు కంటూ ఆ అవకాశం కోసం ఎదురుచూసింది. ఆ సదావకాశం తెచ్చిన సంబరం ఆమె వివేచనను మింగేసింది. జానకి భర్త ఉండి ఉంటే ససేమేరా ఒప్పుకొని దారుణ ఆకృత్యం తను చేసింది. తన ప్రయాణపు ఉత్సాహంలో జానకికి జానీ గురించిన ఆలోచనే రాలేదు. రోజుకో షాపింగుతో తల మునకలైపోయింది. ఆ దురదృష్టకర ఆదివారం రాత్రే ఆమె ప్రయాణం రోజు మధ్యాహ్నం జానీ తలుపుకొచ్చింది. వెంటనే జానీని కానుకగా ఇచ్చిన కజిన్కి కాల్ చేసింది. ఆమెకు అతను తప్పకుండా జానీ బాధ్యత తీసుకుంటాడన్న నమ్మకం ఉంది. అతను ఒక ఫ్యాక్టరీకి అధిపతి. లక్షల్లో టర్నోవర్ ఉండేది. జానీని తాను తిరిగి వచ్చే వరకు వాళ్ళ ఇంట్లో పెట్టుకోమన్న జానకి అభ్యర్థనను అతను కాదన్నాడు. పోనీ ఫ్యాక్టరీలో వాచ్మెన్ దగ్గర పెట్టి రోజు కాస్త అన్నం పెట్టించమని జానకి వేడుకుంది. అదేమైనా ఆస్ట్రేలియన్ కుక్క లేక డాబర్మ్యానా ఫ్యాక్టరీలో కాపలాకి పెట్టేందుకు? పైగా 12 ఏళ్ళు నిండాయి దానికి. మహా బతికితే మరో 4-5 నెలలు బతుకుతుందేమో. రేపో మాపో పోయే ఆ ముసలి కుక్క కోసం అంత ఆలోచన, బాధ దేనికి? దారి గుర్తించినంత దూరం కారులో తీసుకెళ్ళి వదిలేసి, ఇది వరకు నేను మా కుక్కకు గజ్జి పడితే అలాగే వదిలేశాను అన్నాడతను. అప్పుడు ఆ మాటలు ఎంత కఠినంగా, నిర్దాక్షిణ్యంగా వినిపించాయో తన చెవులకు. అసలు తన కజిన్ దయా దాక్షిణ్యాలు లేని మానవ రూపంలో ఉన్న రాక్షసుడు అనిపించింది ఆ క్షణం. మొదటిసారి జానకికి అతని అంతర్గత రూపం తెలిసినట్టయింది.
మధుకి ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటే జానీని తప్పకుండా చూసుకునేవాడని బాధపడింది. ఆమె స్నేహితురాలు ఉమని మరికొందరు బంధుమిత్రులను జానీ ఆశ్రయం గురించి అడిగి చూసింది. 1-2 రోజులైతే ఏమో గాని 6 నెలలు అనేసరికి ఒక్కరూ ముందుకు రాలేదు. సాయంత్రం 5 అవుతుంది. ఆ రోజు అర్ధరాత్రికే తన ప్రయాణం. ఏమీ తోచలేదు. అప్పట్లో బ్లూ క్రాస్ సొసైటీల విషయం జ్ఞానం తనకు లేదు. సమయం గడిచే కొద్దీ టెన్షన్ పెరుగుతుంది. కజిన్ మాటలు చెవిలో రోదపెట్టాయి. అతడిని దానవుడు అనుకున్నదల్లా తిరిగి దారుణమైన అతని సలహాను మననం చేసుకునేంతగా తను దిగజారిపోవటం ఆమెకే ఆశ్చర్యం అనిపించింది. తన ఇంటి సమీపంలో ఒక వెటర్నరీ ఆసుపత్రి ఉంది. జానీ వ్యాక్సినేషన్స్, ఇతర ట్రీట్మెంట్లు అక్కడే జరిగాయి. ఆ ఆసుపత్రి ఆదివారం రోజున మధ్యాహ్నం 2 గంటలకల్లా మూసేస్తారు. ఇది వరకు అక్కడ జబ్బుపడ్డ 2 ముసలి కుక్కలను 2 అనామక ఓనర్లు నిర్దాక్షిణ్యంగా వదిలేశారని, ఆసుపత్రి వారే వాటిని సంరక్షిస్తున్నారని జానకి విన్నది. వేరే దారి కనిపించక జానకి ఒక తప్పుడు నిర్ణయానికి వచ్చేసింది. జానీని వీధులు పాలు చేసే కన్నా అదే సమంజసమని జానకి తనకు తాను సర్ది చెప్పుకుంది. జానీకి ఇష్టమైన ఆహారం స్వయంగా చేసి తినిపించింది. చివరిసారిగా జానీని దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకుంది. జానీకి కారు షికారు అంటే ఇష్టం. కారు ఎక్కమనగానే జానీ అమాయకంగా ఉత్సాహంగా కారు ఎక్కేసింది. ఓ చేత్తో డ్రైవ్ చేస్తూ మరో చేత్తో దానికి ఇష్టమైన బిస్కెట్లు దారి పొడవునా నోటికందిస్తూ జానకి కంటికి మింటికి ఏకధారగా ఏడ్చింది. జానకి కారు వెటర్నరీ ఆసుపత్రికి దూరంగా ఆపింది. కారు లాక్ చేసి జానీ చైన్ పట్టుకుని ఆసుపత్రి దగ్గరికి నడిచింది. అక్కడ వాచ్మెన్ ఎవరూ కనపడలేదు. గేటుకి దళసరి ఇనుప గొలుసు చుట్టి పెట్టి ఉంది. తాళం వేసి లేదు. చుట్టూ పరికించి చూసింది. ఎవరూ లేరు. దరిదాపుల్లో జనసంచారం లేదు. గేటుకున్న గొలుసు ఊడతీసింది. జానీతో లోపలికి వెళ్ళింది. గొర్రె కసాయివాడిని నమ్మినట్టు జానీ హుషారుగా ఆమెతో వెళ్ళింది. చెట్టు కింద నీడలో ఉన్న బల్ల కాలుకి జానీ మెడకున్న గొలుసును కట్టేసింది. మిగిలిన బిస్కెట్లు అక్కడే పెట్టేసి జానీ తల మీద ఒక ముద్దిచ్చి కళ్ళు తుడుచుకుంటూ గబగబా లేచి వచ్చేసింది. గేటుకి ఇనుప గొలుసు యథావిధిగా చుట్టేసి ఆఖరిసారిగా జానీ వంక చూసింది. అమాయకంగా అప్పుడు జానీ చూసిన జాలి చూపులు ఆ రోజు నుండి ఈ రోజు వరకు జానీకి గుండెను పిండేస్తూ హింసిస్తూనే ఉన్నాయి. జానీ ఏమైందన్న పిల్లల ప్రశ్నకు జానకి గొంతు పెగలలేదు. తెలిసిన ఫ్రెండ్స్ అడాప్ట్ చేసుకున్నారని అబద్ధమాడింది. తప్పు చేసినప్పుడే కదా అబద్ధాన్ని ఆశ్రయించాల్సి వస్తుంది. అనునిత్యం రక్తం స్రవిస్తున్న తన గుండె గాయం ఇప్పటికీ మానలేదు. బహుశా తన కల నిజమైన రోజుని తన గుండె తడియారుతుందేమో. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.